హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు తెలంగాణ రుచుల స్పెషల్ రుచి చూడు. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా కాశ్మీర్ గడ్డలో ఉన్నాం. మరి కాశ్మీర్ గడ్డలో ఉన్న వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మరి మనం ఇప్పుడు కాశ్మీర్ గడ్డలో ఉన్నాము. మనతో పాటు స్నేహలత గారు ఉన్నారు. వారిని అడిగి ఈరోజు రెసిపీస్ ఏంటో తెలుసుకుందాము. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మీరు హాయ్ అండి. స్వరూపరాణి గారా? ఓకే ఓకే, మీరేం చేస్తారు? నేను హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను. ఇద్దరం మా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఇద్దరు చేస్తున్నారా? ఓకే, సో అక్కడ నుంచి ఫ్రెండ్సా లేదంటే ముందు నుంచి ఫ్రెండ్సా? 20 years ఫ్రెండ్స్. 20 years నుంచా? 20 years నుంచి అదే జాబ్లోనా లేదంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కలిసి వస్తున్నారా? 4 years బ్యాక్ చేంజ్ అయింది. 16 years ఒకే దగ్గర. ఓహో, 16 years నుంచి కలిసి ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. వెరీ గుడ్ అండి. ఓకే, మరి మనం రెసిపీ గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఇంతకీ మీరు రెడీ చేస్తున్నది ఏంటి? ఎండ్రికాయల పులుసు అండి. ఎండ్రికాయల పులుసా? ఓహో, సూపర్ అండి. చాలా రోజులైంది అసలు ఇది వండి మా ప్రోగ్రాంలో. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? స్టార్ట్ చేద్దాం. చెప్తామండి. ఓకే, ఎండ్రికాయలు, జీలకర్ర, మెంతులు, సాజీర, నూనె, ఉల్లాకు, చెక్క, అనాస పువ్వు, పత్రి, మెంతి, కరివేపాకు, కొత్తిమీర, ధనియాలు, అల్లం వెల్లుల్లి, కారం, ఇలాచి, ఉల్లిగడ్డలు, చింతపండు, లవంగాలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి. సో ఎండ్రకాయల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం మనం. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మరి ముందుగా దీనికి ఏమైనా రెడీ చేశారండి? ఈ పేస్ట్ ఏదో రెడీ చేశారే? ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి గరం మసాలా అన్ని. సో ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్. చింతపండు కూడా రసం తీసి పెట్టుకున్నామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. కుక్కర్లోనే వండాలి అయితే? అవునండి. ఓకే, వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఓకే. స్వరూపరాణి గారు, ఫ్రీ టైం అది ఉంటే ఏం చేస్తుంటారు? ఇంతకుముందు అయితే కుట్లు అల్లిగలు అవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడంటే ఇంకా డ్యూటీలే ఎక్కువగా ఉంటున్నాయి. అంతేనా? 8 hours ఉంటుందా? 8 hours. ఓకే ఓకే అండి. కుక్కర్ వేడైతే ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ పడుతుందా అండి ఆయిల్? మామూలుగా అన్ని ఇంటికి పట్టినట్టే పడుతుంది. ప్రాసెస్ అంతా చేపల కూరలా. ఓకే, కాకపోతే కుక్కర్లో వండడం ఇది. ఏంటి కుక్కర్లో స్పెషల్ అంటే? మామూలుగా నేను విడిగా పెట్టడం చూసా. ఉడికి రసం దిగితే బాగుంటుందండి, దాని సూప్ బాగుంటుంది. అందుకోసమని ఓకే కుక్కర్లో పెట్టుకోవాలి. ఒకసారి అవి ఇచ్చేస్తే మొత్తం అన్నీ కలుపుకోవాలండి. ఓకే, పీతలా? అవునండి. ఆ డిష్ ఈ డిషా? అవునండి. ఇప్పుడు ఇవి మొత్తం ఇందులో వేసి ఎండ్రకాయలని శుభ్రం చేశారు అంతేనా? నీట్గా చేసి పెట్టారు. నిమ్మరసమును ఉప్పు వేసి కడిగారా? బాయిల్ ఏం చేయలేదు కదా? పచ్చి లేదండి, పచ్చివి. ఎందుకంటే మనము ముందే కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి ఇది పేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలండి. ఓకే, పసుపు వేసుకుంటున్నామండి సరిపడా. తర్వాత కారం. ఓకే, ఎక్కువ పడుతుంది కదా కారము? నాన్ వెజ్లో కంటేనే జనరల్గా కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత సాల్ట్ అండి తగినంత. ఓకే, ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత మనం వేసుకోవచ్చా? టేస్ట్ చూసి మధ్యలో వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు ఇందులోనే వేస్తారా? ఇందులోనే అండి. ఓకే, మెంతి కూడా ఇందులోనే. మెంతికూర వేస్తారా? కంపల్సరీగా వేసుకుంటారా? ఓకే, బాగుంటుందండి. ఓకే, తర్వాత ఉల్లియాకు, ఉల్లాక, చింతపండు వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తున్నాం. తర్వాత కొంచెం గార్నిష్ కోసం ఒక 3 మిరపకాయలు కట్ చేసి. ఓకే, ఇవన్నీ ఇప్పుడే కలిపేయాలా ఇందులో? వీటికే కలిపేసి. మీకు ఇది బాగా అలవాటు అయిపోయిందండి? చాలా. పీతలు ఎక్కువ చేస్తారా? ఎండ్రకాయలు ఎక్కువ చేస్తాము. ఇక్కడ బాగానే అవైలబుల్ ఉంటాయి అవి? అవునండి. ఇంకా ఇంకేమి ఎక్కువ మీ ఇంట్లో వండుతుంటారు? నాన్ వెజ్ ఎక్కువ వండుతుంటారు. నాన్ వెజా? నాన్ వెజ్లో అంటే ఇలాంటి ఫిష్, మటన్, చికెన్ అన్ని. మీకు ఏది ఇష్టం బాగా? నాకు చికెన్ ఇష్టం అండి. చికెన్ ఇష్టమా? చికెన్ అయితే ఇంకా ఈజీ కదా, ఇంకా త్వరగా అయిపోతుంది. ఇది కూడా ఇష్టమే, కాకపోతే ఇందులో B12 ఉంటుందండి, కాల్షియం ఉంటుంది. కొంచెం వేడి అని చెప్తుంటారు, హీట్ అవుతుందేమో, కానీ మామూలుగా అయితే టేస్ట్ పరంగా ఇతరత్ర అయితే మాత్రం బాగుంటుందంట. మజ్జిగ తాగితే సరిపోతుందండి, కవర్ అయిపోతుంది. ఓకే, ఏమన్నా తినండి, మజ్జిగ తాగండి అంతే. ఓకే అండి, ఆయిల్ వేడైపోయింది. ఓకే, ఓహో, ఆయిల్లో డైరెక్ట్గా వేయాలా? ధనియాలు పచ్చివి అండి, ఉల్లిపాయ, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసి పేస్ట్ చేయాలి. ధనియాలు మాత్రం వేంపొద్దు. ఓకే,
చింతపండు. ఓకే, చింతపండు వాటర్ ఇది. అవునండి. పులుసు కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ పడుతుంది కదా. అవునండి. ఓకే, ఈలోపు మీరు చెప్పండి స్వరూప గారు, మీకు ఎలాంటి వంటలు ఇష్టం? నేను కూడా దాదాపు అన్ని స్వీట్స్ ఎక్కువ చేస్తాను. స్వీట్స్ చేస్తారా? మీరు వంటలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఎక్కువ? ఎక్కువ అంటే మా డాడీ చేసేవాళ్ళు. ఆహా. మా డాడీ దగ్గరే. నాన్ వెజ్ అంటే మొత్తం మా డాడీ. నాన్ వెజ్ మా మమ్మీ తినరు. అవునా? మమ్మీ దగ్గర నేర్చుకోలే డాడీ. ఇది మాత్రం నేనే ఓన్గా చేశారు. ఫిష్ లాగానే చేసి చూద్దాం అనేసి. ఫిష్ ను కూడా మీరు ఈ ప్రాసెస్ లో చేస్తారా? సేమ్ ఇదే ప్రాసెస్ అండి, కాకపోతే కుక్కర్ లో కాదు, మామూలు బౌల్లో. ఇప్పుడు మట్టి కుండలో చేస్తున్నా. ఓకే, దగ్గర రామ్దేవ్ బాబా వాళ్ళది షాప్ ఉంటే అక్కడ తీసుకొచ్చుకొని ఇప్పుడు అందులో చేస్తున్నా. టేస్ట్ బాగుంటది అని. ఓకే, బాగా వచ్చిందా? అంటే దానికి దీనికి వేరియేషన్ బాగా తెలిసిందా మీకు? టేస్ట్ లో ఇంకా చేస్తేనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అదా, టేస్ట్ నచ్చి వాళ్ళకి. ఓకే, ఇది వేడైపోయింది అండి. ఓకే, ఇలాగే కాసేపు కలపాలన్నమాట. ఏం చింతపండు నీళ్ళు, మసాలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు. ఇదేంటంటే వీటికి ఇట్లా కొల్లులాగా ఉండి హోల్స్ ఉంటాయి కదా, అందులోకి మసాలా అనేది వెళ్తుంది అనమాట. మనం వేయగానే ఈ పులుసు పోసేస్తే మొత్తం వాటర్ వాటర్ అయిపోయి దానికి పట్టుకోదు. ఓకే, సరే అండి, ఇప్పుడు చింతపండు వేసేద్దాం. ఓకే, ఇంకా వాటర్ పడతాయా? ఓకే, ఇప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలండి. విజిల్ కూడా పెట్టాలా? ఓకే ఓకే, విజిల్ పెట్టి దించిన తర్వాత మళ్ళీ మిగతా ఇంకేమైనా యాడ్ చేయాలి? ఏం లేదండి, డైరెక్ట్ డిష్లో వేసుకోవడం. పోయే వరకు నుంచి 5 విజిల్స్కి ఆపేయాలా? ఓకే, 5 విజిల్స్ అయిపోయినాయి కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? స్టీమ్ పోయిన తర్వాత డిష్లో వేసుకోవాలి. ఓకే, ఇది డిష్ అవుట్ అయిపోతుంది కదా మనకి. డిష్ అవుట్ చేసుకుందాం కొంచెం. సో మరి అది ఆవిరి పోయేలోపు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. 3 పిల్లలండి, ఒక పాప 2 బాబులు. ఓకే, ఏం చదువుతున్నారు? పాప ఫిజియోథెరపీ PG చేస్తుంది. ఓకే, బాబులు 2 బీటెక్ చేస్తున్నారు. 2 బీటెక్ చదువుతున్నారా? ఒకరు ఫైనల్ ఇయర్, ఒకరు 3rd ఇయర్ అనా? నేనే గెస్ట్ చేశానా కరెక్ట్గా? ఓకే, హైదరాబాద్లోనే ఉంటారండి. అవునా? ఓకే ఓకే, 3 అక్కడే ఉంటున్నారు? 3 అక్కడే ఉంటారు. మీ హస్బెండ్ మీరు ఇక్కడ ఉంటారు? ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ చేస్తారు. ఓహో, రియల్ ఎస్టేటా? బాగుందా? బాగుంది. మీకు జాబ్ ఇదంతా కాకుండా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ కలగలేదు ఎప్పుడు మీ ఇద్దరిలో ఎవరికైనా? జాబ్లో ఉన్నంత ఆనందం బిజినెస్లో ఉండదా? ఓకే, సో వాట్ ఈస్ యువర్ నేచర్ ఆఫ్ వర్క్? మీరు ఏం చేస్తుంటారు రెగ్యులర్గా? వర్క్ అక్కడ ఏముంటుంది మీకు? హౌస్ విజిట్స్ ఉంటాయి, ప్రెగ్నెంట్ మదర్స్ని వెళ్తారా మీరు? అయితే ఫీల్డ్లోకి అలా వెళ్ళాల్సి ఉంటుంది? ఫీల్డే ఉంటుంది మా వర్క్ అంతా. ఓకే, చైల్డ్ ఇమ్యునైజేషన్ ఉంటుంది, పిల్లలకి ఇంజెక్షన్స్ వేయడం, పోలియో డ్రాప్స్ వేయడం, ఎవ్రీ వెనస్డే సాటర్డేస్. ఓకే, నేను ఇక్కడ లోకల్లో చేస్తాను. మీరు? నేను పక్కన రామడుగు మండలం దేశరాజపల్లి చేస్తాను. అక్కడికి వెళ్తుంటారా? ఇక్కడ నుంచి రోజు అంటే పని ఉన్నప్పుడు ట్రావెల్ చేయాలి? రోజు వెళ్ళడమేనా? 11 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి. ఓహో, ఓకే, పర్వాలేదు. ఇంతకుముందు 16 years ఒకే దగ్గర చేసినాం, చొప్పదండి మండలం. ఓకే, సో అప్పుడు 2 కలిసి చట్టాపట్టాలు వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళ? వెళ్ళేటప్పుడు కలవకపోయేది కానీ వచ్చేటప్పుడు కలిసేవాళ్ళు. ఎవరి టైమింగ్స్ వాళ్ళే. రైట్, అప్పుడైతే కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు హడావిడిగా ఎవరికి కొంచెం ముందు వెనక అవ్వచ్చు. ఇంకా అది టైం పట్టేటట్లుంది. కొంచెం మంచి టిప్స్ ఏమైనా చెప్తారా? బిర్యానీ తొందరగా చేసుకోవడం ఎలా అనేది చాలా బాగుంది, చెప్పండి. మామూలుగా బిర్యానీ చేసేప్పుడు చాలా టైం తీసుకుంటుంది, చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఈ మిగతా వంటలు తీసుకుంటే దాన్ని కూడా చేయొచ్చు. ఎలా? వాటర్ ఎక్కువ పోసి రైస్ అంతా ఉడకబెట్టి వాటర్ అంతా కింద పడేసి దాంతో విటమిన్స్ కూడా పోతా ఉంటాయి. అట్లా కాకుండా ఎన్ని బియ్యం ఉంటే అన్ని వాటర్ తీసుకోవాలి. బియ్యం తీసుకుంటే గ్లాసే వాటర్ తీసుకొని ముందర బియ్యాన్ని మాత్రం నానబెట్టుకోవాలి. దాంట్లో అప్పుడు ఏది అంటే మనం వేసే హోల్ గరం మసాలా అవి వేస్తాం కదా, పడేయకుండా స్మెల్ బయటకు పోకుండా అవన్నీ దాంట్లో వేసి అన్నాన్ని అక్కడికక్కడికే ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టుకొని మనం చికెన్ అది కొంచెం ఏదైనా ఉంటే వేడి చేసుకొని లేర్ల కింద వేసుకొని చేసుకుంటే తొందరగా అయిపోతుంది అండి. అది ఈ అన్నం వేడి చేసి మళ్ళీ చల్లార్చి కింద తీసినప్పుడు చల్లారి మళ్ళీ వేడి అవడానికి బాగా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇది ఇమీడియట్గా మామూలు వంటలు లాగానే వచ్చేస్తుంది. ఓకే, వాటర్ మరి రైస్ ఉడకాలంటే డబుల్ క్వాంటిటీనే అవసరమేమో కదా? చికెన్ లో వాటర్ అది ఉంటది కదా, దీన్ని మళ్ళీ దమ్ ఒక మన కనీసం 20 నిమిషాల వరకు దమ్ చేస్తాం కాబట్టి ఆ చిన్న సిమ్ లో దానికి ఉంటుంది, మంచి అన్నం కూడా బాగా వస్తుంది. ఓకే, మీరు ఇలానే ట్రై చేస్తారా ఇంట్లో? ఓహో, ఫిష్ తో ఎప్పుడైనా బిర్యానీ ట్రై చేశారా? చేశాను. మీరు చేశారా?
మీరు చేస్తారు ఇలాంటివి. చికెన్ మటన్ ఉన్నంత బాగుంటుందండి కొంచెం, ఎందుకంటే అది ఊడిపోతుంటది కదా, మెత్తగా అయిపోతుంది. కొందరికి ఇష్టం అనిపించదు కదా. ఓకే, మరి మనం నెక్స్ట్ రెసిపీకి వెళ్దాము. ఇది అయ్యేలోపు నెక్స్ట్ రెసిపీ ఏంటి? బియ్యం రవ్వ ఉప్పుడు పిండి అంటారండి ఇక్కడ, ఆహా. మాలానే ఉంటది కానీ ఉప్పుడు పిండి అని అంటారు. ఓహో, ఉప్పుడు పిండి తెలంగాణ స్పెషల్ ఇది. స్పెషల్ ఓకే, మరి టిఫిన్స్ లాగా తీసుకుంటారా, స్నాక్సా? టిఫిన్ లాగానే టిఫిన్ లాగా తీసుకోవచ్చు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ మీరు రెడీ చేస్తున్నారా? ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తారా? బియ్యపు రవ్వ, పల్లీలు, ఎండుమిరపకాయలు, నానబెట్టిన శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీరాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, నూనె, సాల్ట్. సో ఉప్పుడు పిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. మరి శనగపప్పు ఒకటి నానబెట్టుకోవాలంటే నానబెట్టుకోవాలి, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్. ఓకే, మరి స్టవ్ మీదైనా ప్రాసెస్? స్టవ్ ఆన్ చేసి మండి పెట్టుకోవాలి, నూనె వేడి చేయాలి. ఓహో, దీనికి ఎక్కువ నూనె పట్టదు. పొద్దుగాల జల్దీ అయిపోవాలంటే ఇలాంటివే చేసుకుంటారా? ఇది తొందరగా అయ్యేదేనా? తొందరగా అయ్యేది. ఇంకేముంటాయి తొందరగా చేసేవి? తొందరగా కావాలంటే ఇప్పుడు పచ్చి కంకులు దొరుకుతా ఉన్నాయి, వాటిని ఒలిచిన గింజలు ఉంటాయి కదా, వాటిని కొంచెం నేతిలో వేయించి ఉప్పు కారం ధనియాల పిండి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అవి తింటారు? అవి చాలా టేస్ట్గా ఉంటాయి, మంచి స్నాక్ ఐటమ్గా పనిచేస్తే పొద్దున్న టిఫిన్ కూడా బాగుంటుంది. ఓకే, సో ఆయిల్ హీట్ అయినట్లుంది. ఏం వేయాలి? ముందర జీలకర్ర వేసుకోవాలి, ఓకే, తర్వాత ఆవాలు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి వేయరా, ఎండుమిర్చి వేస్తారా? వీటితో బాగుంటుంది. ఓకే, వెల్లుల్లి, ఉల్లిపాయలు, శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇటువైపున ఈ స్టవ్ ఆన్ చేసి నీళ్ళు వేడి చేసుకోవాలి. ఇది కూడా చేయాలా? ఓకే, ఇంట్లో పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు త్వరగా ఫ్రై అవుతాయా, లేట్గా ఫ్రై అవుతాయా? పప్పుతో వేసినప్పుడు నిదానంగానే అవుతాయా? ఓకే, సరే. మరి అది అయ్యేలోపు మంచి చిట్కాలు ఏమన్నా చెప్పండి. నాకు ఫ్యాట్ తగ్గాలి అంటే 1 లీటర్ వాటర్ నైట్లో చిన్న అల్లం ముక్క, పుదీనా, చెక్క కట్ చేసి ముక్క, నిమ్మకాయ ఉంటుంది కదా, పిండకుండా రసం వేసి పెట్టుకొని మార్నింగ్ తాగాలి. అవునా? ఫ్యాట్ తగ్గుతుంది. అల్లం ముక్క ఎంత తీసుకోవాలి? అల్లం ముక్క 1 లీటర్ అన్నారు కదా వాటర్. చిన్న ముక్క, చిన్న ముక్క, చిన్న ముక్క అది అలానే వేయాలా? అందులో వేయాలి. పుదీనా ఎంత తీసుకోవాలి? పుదీనా ఒక 4-5 ఆకులు, 4-5 ఆకులు సరిపోతాయి. నిమ్మ చెక్క నిమ్మ చెక్క హాఫా, లేదంటే చిన్న హాఫ్లో హాఫ్? ఓకే, వేసి రాత్రంతా నానబెట్టుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్ లో తాగితే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటాం కదా, అప్పుడే వాటర్ బదులు ఇవే తాగేసి. ఓకే, ఓకే, హాఫ్ అన్ అవర్ ఎంత ఎలాగో గ్యాప్ వస్తుంది. దీంట్లో కరివేపాకు వేయాలి. ఇప్పుడు చాలామంది ఫ్యాట్ ఎలా తగ్గాలి, కొంచెం స్లిమ్ ఎలా అవ్వాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. కొంచెం ఈజీ టిప్పే ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది కూడా, అంటే కొద్దిగా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. సో మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో రవ్వ కూడా వేసి వేయించుకోవాలి. ఓకే, 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఓకే, వేడి నీళ్ళు డైరెక్ట్గా వేయాలా? తొందరగా అవుతుంది, తొందరగా అవ్వడం కోసం. ఓకే, దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి అవసరం. సో మీరు ఏదైనా ఒక మంచి టిప్ చెప్పండి. హెల్త్ టిప్ కావచ్చు, వంటది కావచ్చు, బ్యూటీది కావచ్చు, ఏదైనా. దేనికైనా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందర మనం శుభ్రంగా అవసరం కాబట్టి చేతుల్ని శుభ్రంగా ఉంచుకుంటే కనీసానికి 70% వ్యాధులను అరికట్టవచ్చు. ఓహో, చిన్నపిల్లలు కానివ్వండి, హ్యాండ్ వాష్ అనేది ఇప్పుడు చాలా పెద్ద గవర్నమెంట్ కూడా పెద్ద ప్రోగ్రామ్ కింద తీసుకుంటుంది. మేము స్కూల్స్లో అంతా కూడా అదే మోటివేట్ చేస్తూ ఉంటాం. హ్యాండ్ వాష్ తోటి చాలా, అంటే డయేరియా కానీ టైఫాయిడ్ లాంటివి కానీ చాలా చాలా వ్యాధుల్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కోసం హ్యాండ్ వాష్ కంపల్సరీ. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అదొక హ్యాబిట్ లాగా చేస్తే దాంతో చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. ఓకే, వాటర్ కట్టేసారా? వాటర్ వేడైపోయినాయి, దీంట్లో వేసి ఇది మీరు వాటర్ వేయకముందే ఆల్రెడీ ఉప్మా రెడీ అయిందేమో అన్నట్లుగా కనబడుతుంది. వేడి నీళ్ళు వేస్తాం కాబట్టి తొందరగా తక్కువ మంటలోనే కాసేపు ఉంచుకోవాలన్నమాట. ఇది వాడింది రవ్వ కదా, ఉప్పుడు పిండి అని ఎలా అంటారు? ఉప్పుడు బియ్యంతో చేసిందా కొన్ని రవ్వ? మామూలు బియ్యంతో. తెలంగాణలో ఉప్పుడు పిండి అంటేనే తెలుస్తుంది. ఓకే,
ఓకే, మరి దీన్ని ఎంతసేపు ఉంచాలి ఇలాగా? ఒక 5 నిమిషాలు ఉంచితే అయిపోతుందండి. అయిపోయినట్టుంది, చూద్దాం. ఇది ఇలానే తినొచ్చా? ఏదన్నా చట్నీలు అలాంటివి ఏమన్నా తీసుకోవచ్చండి? పెరుగుతో కూడా తినొచ్చు, బాగుంటుంది పెరుగుతో కూడా. ఓకే, ఇట్లా పొడి పొడి ఉంటే బాగుంటుంది. ఓకే, అయిపోయిందండి. స్టవ్ కట్టదమ్మా. ఓకే, సో మరి ఇందాక మనకి ఎండ్రకాయ పులుసు కూడా రెడీ అయ్యింది, ఇది రెడీ అయిపోయినట్లే కదా, రెండు డిష్ అవుట్ చేసేసుకుందామా? ఓకే, ఇది ఉప్పుడు పిండి రెడీ అయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, షూర్. ఓకే, నా కర్రీ కూడా అయిపోయిందండి. ఓకే, టేస్ట్ చూసి ఎలా తప్పకుండా రెండు చూస్తాను, మీరు అలాగే ఉండండి. ఫస్ట్ ఉప్పుడు పిండిని టేస్ట్ చూద్దాము సింపుల్గా. చాలా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి, అంటే సెట్ అయ్యాయి. ఉప్పు కారం అన్నీ చాలా చాలా బాగుంది, ఉడికింది కూడా కరెక్ట్గా. ఇప్పుడు పీతలు ఎండ్రకాయలు రెడీగా ఉన్నాయి, వీటిని కూడా చూద్దాము. ఎండ్రకాయని పులుసు కంటే కూడా దీన్ని తినడమే బెటరు, సో దీన్ని డైరెక్ట్గా తింటాను అనమాట. ఇప్పుడు సూపర్గా ఉంది, అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. తినని వాళ్ళైతే కనుక కంపల్సరీగా ఒక్కసారి తిని చూడండి. అంటే ఇప్పుడు వరకు నాకు ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడు ట్రై చేయలేదు కదా, మళ్ళీ ఎందుకు కొత్తగా అని అనుకుంటారేమో, అలా వద్దు. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మీరే అడిక్ట్ అయిపోతారు. సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ టేస్ట్ని, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, మా ఇంటికి వచ్చి మా వంటల్ని రుచి చూసి బాగున్నాయని చెప్పినందుకు. ఇట్స్ ప్లెజర్. చాలా చాలా బాగున్నాయి, ఇద్దరు చాలా చక్కగా చేశారు. దీని ట్రెడిషనల్ పద్ధతిలో, అలాగే ఎండ్రకాయ పులుసు దాన్ని ట్రెడిషనల్ పద్ధతిలో చాలా చక్కగా చేశారు. అలాగే చక్కటి మాటలు, మంచి టిప్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మనం ఈరోజు కరీంనగర్ జిల్లా కాశ్మీర్ గడ్డలో మంచి రెసిపీస్ టేస్ట్ చేసాం, చాలా చాలా బాగున్నాయి. ఎండ్రకాయ పులుసు అలాగే ఉప్పుడు బియ్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి, చాలా చాలా టేస్టీగా వస్తాయి. మరి మరో స్పెషల్స్లో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ బాయ్.